మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రిలారా, దేవుని వాక్యము ధ్యానందాము. హోషియా గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెని పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్నారు. మన పితరుడైన యాకోబు గారిని గూర్చి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. తల్లి గర్భములోనే సహోదరుని మడిమ పట్టుకుని ఆయన భూలోకానికి వచ్చినప్పుడు దేవునితో పోరాడాడు. ఆదికాండము 12:26 నుంచి మనం చూస్తే మహనయీములో దేవదూతలు ఎదురై రేపు నీ అన్నని ఎదుర్కొంటున్నాడని చెప్పినప్పుడు ఆయన ఎంతో భయపడి తన కలిగిన సమస్తమును, తన భార్యలను, పిల్లలను ఎబ్బోకు రేవు దాటించి ఆయన ఎబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. పోరాటముతో ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. సకల ఉపద్రవములను కాపాడిన దేవా, నిత్యముగా నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానము చేశావే. నా సహోదరుని గురించి నేను భయపడుతున్నాను. ఒకవేళ అతడు నన్ను చంపేస్తాడని నాకు భయం కలుగుతుంది నాయనని ప్రార్థన చేస్తూ బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. ఈ ప్రార్థన ఆలకించిన ఆ దేవదేవుడు ఎబ్బోకు రేవు దగ్గర దూతను పంపించాడు. ఒక నరుడు తెల్లవారులు పోరాడుతూ ఉన్నాడు, బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. నిత్యముగా నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనివ్వనన్నాడు. తెల్లవారిపోతే నేను వెళ్ళిపోతానంటూ ఉన్నాడు. నువ్వు వెళ్ళటానికి వీలు లేదంటూ ఉన్నాడు. ఎంతటి పోరాటం, ఎంతటి గొప్ప ప్రార్థన! ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆలోచన చేయమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆయన పోరాటంలో కన్నీరు ఉంది, భయముతో కూడిన భక్తి ఉన్నది. ఇక్కడ వ్రాయబడిన మాటలో 4వ వచనం, అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. దేవునిని బ్రతిమాలుకున్నాడు. జయము పొందుటకు దేవుని సహాయం అడిగాడు గనుక దేవుడు కనికరించి అతనిని అక్కడ దీవించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రియ సోదరుడా, సోదరి, ఇటువంటి కష్టాలు గుండా ప్రయాణము చేస్తున్నావు. మరణ భయం నిన్ను వెంటాడుతుందా? సమస్యలు అధిగమిస్తున్నాయా? కుటుంబంలో నెమ్మది లేదా? బిడ్డల చదువుల్లో ముందుకు కొనసాగలేకపోతున్నారా? శరీర రుగ్మతల నుండి నలిగిపోతున్నావా? ఈ ఉదయకాలము దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన సన్నిధిలో ఉండి పోరాడగలిగితే, ప్రార్థించగలిగితే, పట్టుదలతో ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించగలిగితే ఆయన నిత్యముగా సహాయము చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు మన జీవితాల్లో ఉన్న సమస్యలు తీర్చలేరా? అటువంటి గొప్ప విశ్వాసము కలిగి నా దేవుడు నాకు చేస్తాడని ప్రగాఢమైన విశ్వాసముతో ప్రార్థించేవారిగా, కన్నీరు కార్చేవారిగా ఆయన పాదసందులో ఉంటే నిత్యముగా దేవుడు సమస్యను తొలగించి సంతోషమును, నెమ్మదిని, ఆదరణ కలగజేస్తారు. అటువంటి దీవెన ఆశీర్వాదము ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. మీ మహాకృప దయను బట్టి ఈ ఉదయకాల సమయం మాతో మాట్లాడుతూ వచ్చారు. నీ సన్నిధిలో పోరాడుతూ బ్రతిమాలుకుంటే నీవు దాటిపోయే దేవుడు కాదు నాయనా.
కనికరమ కలిగిన దేవుడు, కరుణావాత్సల్య కలిగిన దేవుడు నాయన. నిన్ను బ్రతిమాలుకోలేక లోకం వైపు చూడటం వల్ల సమస్యలు పెరుగుతున్నాయి ప్రభువా, ఇబ్బందులు కలుగుతున్నాయి, క్షమించండి. ఇక నుంచైనా నీ కొరకు బ్రతుకు జీవితం అందరికీ దయచేయమని, ప్రతి సమస్యను విడిపించమని, ప్రతి రోగము నుండి విడిపించమని, నెమ్మదిని దయచేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.